హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భరత్ ట్యూబ్. ఈ రోజు మనది ఉడిపిలో డే 3. సో ఈ రోజు మనం సెయింట్ మేరీస్ ఐలాండ్కి వెళ్తున్నాం అన్నమాట. మేము మాల్పే ఫిషింగ్ హార్బర్ కి రీచ్ అయినాం. ఇక్కడ రైట్ సైడ్ లో మనుషులు బోట్ ని తోస్తారేమో అనుకున్నా, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అవన్నీ బొమ్మలు. అండ్ ఎదురుగా మీకు షెడ్ కనిపిస్తుంది కదా, ఆ షెడ్ లో ఏంటంటే బోట్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చేసినాం. టికెట్ వచ్చేసరికి 350 రూపీస్ పర్ ఈచ్ పర్సన్. కెమెరా తీసుకెళ్తే 250 రూపీస్ ఎక్స్ట్రా కట్టాలి. అది పెద్దదనే కాదు, గోప్రో అయినా ఏది తీసుకెళ్ళినా కూడా కట్టాలి. పక్కనే బోట్ వస్తుంది కదా, ఆ బోట్ ఆల్రెడీ ట్రిప్కి వెళ్ళి వచ్చింది అనమాట. అయితే ఐలాండ్ పైకి ఎలాంటి ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, ప్లాస్టిక్ బాటిల్స్ ఇవేమీ ఎలవ్ లేదు. అదే గోవా అయితే అట్లా కాదు. ఐలాండ్ ట్రిప్ గోవాలో కూడా వెళ్ళినా నేను. ఆ గోవాలో అయితే ఏంటంటే పోయేటప్పుడే అందరికీ ఆల్కహాల్ ఇస్తూ ఉంటారు బోట్ లోనే. కానీ అది కరెక్ట్ కాదు, ఎందుకంటే బోట్ రైడ్ కాబట్టి కొంచెం ఆల్కహాల్ తీసుకున్న తర్వాత బిహేవియర్ ఎట్లుంటుందో అందరిది తెలియదు కదా. అండ్ మా బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో బ్లూ సీ లో ఎక్సలెంట్ ఉంది బోట్ రైడ్ అయితే. ఒక చిన్న అనౌన్స్మెంట్, మన ఛానల్ కి సబ్స్క్రైబర్స్ అన్నట్టు చాలా తక్కువ ఉన్నారన్నమాట. వ్యూస్ ఉన్నాయి కానీ సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు ఇంకా మంచి కంటెంట్ ఇవ్వగలను. అయితే ఐలాండ్ దగ్గరికి బోట్ రీచ్ అయిపోయింది కదా. రీచ్ అయిపోయిన తర్వాత ఐలాండ్ దగ్గర దాకా ఈ పెద్ద బోట్ వెళ్ళదన్నమాట. ఈ పెద్ద బోట్ అక్కడ దాకా వెళ్తే స్ట్రక్ అయిపోతుంది ఇసుకల. సో అందుకే మనకు ఒక చిన్న బోట్లోకి ట్రాన్స్ఫర్ ఇస్తారు మనల్ని. సో ఈ ట్రాన్స్ఫరింగ్ ప్రాసెస్ కొంచెం క్రిటికల్గా ఉంటుంది, ఎందుకంటే బోట్ అటు సైడ్ చిన్న బోట్ అనేది ఊగుతూ ఉంటుంది. కొంచెం చూసుకొని ఎక్కాలి జాగ్రత్తగా. సో ఈ చిన్న బోట్లోకి ఎక్కించుకొని ఈ చిన్న బోట్ స్టార్ట్ అయిపోయి మనకు ఐలాండ్ దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది. సో మనం ఐలాండ్ దగ్గర దాకా వచ్చేసినాం కదా. ఐలాండ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఏంటంటే ఈ బోట్ అనేది ఒక రాక్ దేనికో ఒక దానికి కట్టింది ఉంటుంది అనమాట, లేకపోతే వేరే బోట్కి కట్టింది ఉంటుంది. దాని ద్వారా దీన్ని ఆపుతారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిమూవ్ చేయాల్సింది మన లైఫ్ జాకెట్స్ రిమూవ్ చేసేసేయాలి. రిమూవ్ చేసేసిన తర్వాత మన షూ కూడా రిమూవ్ చేసేసుకోవాలి. చెప్పులు ఉన్న షూ ఉన్న క్రాక్స్ గిట్లు ఉంటే ఏం కాదు, కానీ వేరే చెప్పులు గిట్లు ఉంటే తీసేసేయాలా, ఎందుకంటే మనము వాటర్ లో నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఇన్ని డేస్ క్రాక్స్ ఎందుకు యూజ్ చేస్తారు అని చెప్పేసి చాలా థింక్ చేసిన. అసలు ఎక్కడ యూజ్ చేస్తారు, దేనికోసం కనిపెట్టారు క్రాక్స్ అని చెప్పేసి బాగా ఆలోచిస్తుంటారు అనమాట. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఆన్సర్ దొరికింది. ఎగ్జాక్ట్లీ క్రాక్స్ అనేటివి బీచెస్ లో కానీ ఇక్కడ తిరగడానికి పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి అన్నమాట.
సెయింట్ మేరీస్ ఐలాండ్ అంటే ఇదొకటే కాదు. దీంతో పాటు ఇంకా 3 ఉంటాయన్నమాట. అవన్నీ కలిపి సెయింట్ మేరీస్ ఐలాండ్ అంటారు. అయితే ఈ ఐలాండ్స్ పైన కొబ్బరి చెట్లు బాగా పెరుగుతున్నాయన్నమాట. అందుకే ఈ ఐలాండ్స్‌కి కోకోనట్ ఐలాండ్ అని కూడా పేరుంది. ఇది చూసిర్రా బాటిల్స్‌తోని వాటర్ కిందకి పడుతున్నట్టుగా ఎల్యూషన్ క్రియేట్ చేసిర్రిక్కడ. సూపర్ ఇది. అండ్ ఇక్కడ వాటర్ చూడండి చాలా బ్లూ కలర్‌లో ఉంటాయన్నమాట. అంటే క్లీన్ అండ్ క్లిస్టర్ క్లియర్ వాటర్. ఇంకా ముందుకెళ్ళిన కొద్దీ మీకు క్లియర్‌గా అర్థమైతది ఎంత క్లీన్ ఉంటాయి వాటర్ అనేది. సో, ఇక్కడ ఒక ఫోటో దిగుదామని చెప్పేసి చిన్న పిల్లలకి ఛాన్స్ అడుగుతున్నాననమాట. వాళ్ళు అక్కడి నుంచి జరుగుతలేరు. సో, పిట్టగూడులాగుంది ఇది. సో, దీంట్లో కొంచెం దిగిన ఫోటో. కాకపోతే సన్‌షైన్ సరిగ్గా లేక రాలేదు. సో, అప్పట్లో ఈడ ఎక్కువ ఫారినర్స్ ఉంటుండనమాట. వాళ్ళు కట్టుకున్న ఇల్లనమాట ఇది. అండ్ అక్కడ మీరొకటి చిన్న స్టే లాగా గూడా చూసిర్రు గదా! అది గూడా వాళ్ళు కట్టిందే. మొత్తం ఇక్కడ ఏదున్నా సరే పాతదే మొత్తం. నేను పాతవని జెప్పినా గదా! అవి వాటర్ బాటిల్స్ కానీ, పార్క్ యాక్టివిటీస్ అవి ఇంక్లూడ్ కావన్నమాట. ఓన్లీ ఆ ఇల్లు అండ్ అదర్ రాక్స్ గానీ ఇవన్నీ పాతయి. అండ్ ఇక్కడ నుంచి మనకు బీచ్ యాక్సెస్ ఉంటది. బీచ్ లోపలికి మనం ఎళ్ళొచ్చు. కాకపోతే స్విమ్మింగ్ జేయరాదు. ఎందుకంటే కొంచెం వేవ్స్ ఎక్కువుంటాయి కాబట్టి స్విమ్మింగ్ జేయరాదు. ఆల్‌మోస్ట్ ఆల్ మనము సముద్రం లోపలున్నట్టే అంటే ఒడ్డుకి గాకుండా కొంచెం మిడిల్‌లో ఉన్నాం గదా! సో, వేవ్స్ అనేటివి కొంచెం హెవీగానే ఉంటాయి. ఎప్పుడు ఎట్లుంటాయో తెలవదనమాట. అయితే ఇక్కడ మనం నడుచుకుంటూ ఎళ్ళేది మొత్తం శాండ్ అనుకున్నా నేను. కానీ కాదు. మన సీ షెల్స్ ఉంటాయి గదా! మొత్తం సీ షెల్సే అనమాట. ఇప్పుడు కిందికి ఎంత తవ్వుకుంటూ పోయినా గూడా మనకి మొత్తం సీ షెల్సే వస్తున్నాయి. అంటే సీ షెల్స్‌తోనే ఇట్లా బీచ్ ఫార్మ్ అయిందనమాట. సో, మీరు అర్థం చేసుకోండి ఎన్నిగనం సీ షెల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ రాక్స్‌ని అబ్జర్వ్ చేసిర్రా మీరు ఇట్లా పొడుగ్గా ఒక ఒక స్తంభంలాగా ఉన్నాయి. అన్ని రాక్స్ అన్నీ చూడండి మీరు ముందుకెళ్ళిన కొద్దీ రాక్స్ అన్నీ పొడుగ్గా స్తంభంలాగా ఉంటాయి. ఇండియాలో మొత్తం ఇవే యూనిక్ రాక్స్ అన్నమాట. వీటికి ఏంటిదంటే ఒక్కొక్క రాక్‌కి 8 ఎడ్జెస్, 9 ఎడ్జెస్ అట్లా ఉంటదన్నమాట. పొడుగ్గా ఒక స్తంభం ఉంటే మామూలుగా మనకు 4 ఎడ్జెస్ ఉంటాయి గదా! కానీ వీటికి 8, 9 ఎడ్జెస్ ఉంటాయన్నమాట. 88 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఒక వాల్కనో వచ్చిందన్నమాట. ఆ వాల్కనోలో ఫార్మ్ అయిన రాక్స్ అన్నీ ఇవే అన్నమాట. సో, అందుకే వీటి షేప్ అనేది డిఫరెంట్‌గా ఉంది. మామూలు రాక్ లాగా కాకుండా కొంచెం పొడుగ్గా అట్లా ఉన్నదన్నమాట. సో, ఇదే అన్నమాట యూనిక్‌నెస్. ఈ ఐలాండ్‌కున్న యూనిక్‌నెస్ ఆ రాక్సే. మీరు చూడండక్కడ. ముందు ముందు ఎళ్తున్న కొద్దీ మీకన్నీ ఒక డిఫరెంట్ షేప్‌లా కనిపిస్తాయి. అక్కడ ఫోటో దిగేదానికి నేను చాలా రిక్వెస్ట్ చేసినాననమాట. అటు సైడ్ ఎళ్ళకు ఎందుకు వేవ్స్ వస్తున్నాయి ఫుల్లుగా అని జెప్పేసి. అయినా సరే ఫోటో కోసం ఎంతైనా తెగించేటట్టున్నాడాయన. ఇప్పుడు నేను నడిచేది మొత్తం సీ షెల్స్ అనమాట. అటు సైడ్ కిందికున్నదేమో మొత్తం మట్టి.
సో, ఎన్నిగనం సీ షెల్స్ ఉన్నాయో మీరొకసారి ఆలోచించుకోండి. నేను నడిచే మొత్తం కుప్ప మొత్తం సీ షెల్స్ అనమాట. నాకు రైట్ సైడ్‌లో చూస్తుర్రు గదా! ఇగో రాక్స్ ఎట్లా పొడుగ్గా ఎట్లున్నాయో. సో, ఇదే అన్నమాట స్పెషాలిటీ. అన్నీ పొడుగు పొడుగు రాక్స్ ఉంటాయి అన్నీ ఇక్కడ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనకి రెయినీ సీజన్‌లో ఈ ఐలాండ్ లోపటికి అలౌ లేదనమాట. ఎప్పుడన్నా మాన్సూన్ అంటే తుఫానొచ్చినప్పుడు గానీ, వర్షాలెక్కువున్నప్పుడు గానీ, ఈ ఐలాండ్ పైకి అలౌ ఉండదు. బెస్ట్ థింగ్ ఏందంటే, సమ్మర్‌లో విజిట్ చేయడమే బెస్ట్ థింగ్. ఈ ఐలాండ్ మొత్తం 500 మీటర్ల పొడవు అండ్ 100 మీటర్ల వెడల్పుతోనుంటదనమాట. అయితే ఇక్కడ పర్మనెంట్‌గా ఉండడానికి లైక్ ఒక వాచ్‌మెన్‌కి గానీ, లేకపోతే ఒక ఫిషర్‌మ్యాన్‌కి గానీ, ఎవరికీ గూడా ఒక్క ఇల్లు గూడా లేదు ఈ ఐలాండ్ మొత్తం మీద. అంటే పర్మిషన్ లేదనుకుంటా నాకు దెలిసి. కానీ కొబ్బరి చెట్లతోని ఈ ఐలాండ్ అనేది దూరం నుంచి హైలైట్ కనిపిస్తుందసలు. హిస్టరీ ప్రకారం 1498లో పోర్చుగీస్ నుంచి వాస్కో డి గామా ఇండియా సైడ్ ఒస్తుండు గదా! ఆ టైంలో ఇక్కడ ఆగిండనమాట. ఈ ఐలాండ్ పైన ఆగిండు. ఆగి అతను క్రాస్ మార్క్ అంటే మన క్రిస్టియన్స్‌ది ప్లస్ సింబల్ లాగా ఉంటది గదా! ఆ ప్లస్ సింబల్‌ని ఇక్కడ స పెట్టిండనమాట. సో, అందుకే దీనికి సెయింట్ మేరీస్ ఐలాండ్ అని జెప్పేసి పేరు పెట్టిండు. అండ్ అతను వెళ్ళేది ఎటు అంటే కేరళ సైడ్ ఎళ్తున్నాడు. ఎవరైనా ఈ ఐలాండ్‌కి రావాలనుకుంటే మాల్పే ఫిషింగ్ హార్బర్ నుంచి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు బోట్స్ అవైలబుల్ ఉంటాయి. సో, అక్కడి నుంచి మనం స్టార్ట్ అయిపోవచ్చు. వాటర్ జూషిర్రు గదా! ఎంత క్లిస్టర్ క్లియర్‌గున్నాయో. సో, ఇందుకే వాటర్ బాటిల్స్ కానీ, ఇంకా ప్లాస్టిక్ గానీ ఏం అలౌ జేయలేదనమాట. ఎంత నీట్‌గుందంటే గోవాలో గాదు ఎక్కడ గూడా నేను జూడలే ఇంత నీట్‌వి. అండ్ ఇక్కడ రాక్స్ జూషిర్రా డిఫరెంట్ డిఫరెంట్‌గున్నాయి మొత్తం. అంటే షేపే డిఫరెంట్‌గుంది వాటిది. ఎందుకంటే అవి సాధారణంగా ఫార్మ్ అయినాయి గావు. వాల్కనో నుంచొచ్చి ఫార్మ్ అయినాయి. అయితే నేను కొంచెం షూస్ తడిచిపోతాయని జెప్పేసి వేరే దారిలో ఎళ్దామని ఎళ్ళినా. బట్ ఇవన్నీ చెట్లు కొంచెం డిఫరెంట్‌గుండే. మళ్ళీ ఒకతను రిటర్న్‌లో వచ్చేటప్పుడు అటు వే లేదు. వేరే రూట్‌లో ఎళ్ళాలి అని జెప్పేసి చెప్తే, మళ్ళీ ఈ రూట్‌లో ఎళ్ళినాం. ఇక్కడ జూడండి ఒకతను సాండ్‌తోని మొత్తం కప్పేసుకొని పడుకున్నాడనమాట. ఇది కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చింది. సో, మనం ఒక రౌండ్ తిరిగి మళ్ళీ ఫ్రంట్‌కొచ్చేసినాం. సో, ఇది ఎండ్ ఇగ. సో, దీని తర్వాత మళ్ళీ ఏముండదిగ. సో, మనం లోపలికెళ్ళి కొన్ని వాటర్ గిట్లా తెచ్చుకొని, మనం నెక్స్ట్ బోట్ ఎక్కేయడమే అనమాట. సో, వాటర్ బాటిల్స్ ఎలౌ లేదు గానీ, ఇక్కడ వాటర్ అమ్ముతున్నారు, ప్లాస్టిక్ బాటిల్స్ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. సో, వాళ్ళే క్లీన్ చేస్తారు కావచ్చు మొత్తం. అందుకే వాళ్ళ రెస్పాన్సిబుల్ తీసుకున్నారు. ఇప్పుడు మనం రిటర్న్ టు మాల్‌పే ఫిషింగ్ హార్బర్ అనమాట. అయితే రిటర్న్‌లో బోట్‌లో సూపర్ పాటలు ప్లే చేసిండు. సో, అందరూ ఫుల్‌గా డాన్స్ చేసిర్రనమాట. ఫుల్ ఎంజాయ్ చేసిర్రసలు.
సో, ఇక్కడ బోట్ ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే బోట్ అనేది వేవ్స్‌కి ఊగుతా ఉంటది గదా! అప్పుడు పైనుంచి కిందకి దిగినంగానే ఇప్పుడు కింది నుంచి పైకెక్కుతుంటాం గాబట్టి కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి. అటు జూడొచ్చు మీరు బోట్ ఎట్లా ఊగుతుందో. సో, మా బోట్ కెప్టెన్ అందరూ కట్టప్ప, కట్టప్ప అని పిలుస్తున్నారనమాట. అండ్ అట్లనే బోట్ పైన ఎక్సలెంట్ మ్యూజిక్ పెడతారనమాట. స్పీకర్స్ కూడా హైలైట్ ఉంటాయి. సో, మనకు కాపీరైట్స్ పడతాయి కాబట్టి ఎలాంటి మ్యూజిక్‌కి ధైర్యం చేయలేదు. అండ్ మ్యూజిక్ అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. సో, పోయేటప్పుడు అందరు జర కామ్‌గా ఉన్నారు గానీ, మ్యూజిక్ ఉండే గానీ, రిటర్న్‌లో మాత్రం ఇగ ఏదైతే అది అయితదని చెప్పేసి ఒక గ్యాంగ్ మాత్రం ఫుల్‌గా ఎంజాయ్ చేసిర్రు. వాళ్ళందరూ కలిసొచ్చినట్టుర్రు. సో, ఫుల్ డాన్స్ అనమాట. నెక్స్ట్ ఒక బోటొస్తుంది గదా! ఆ బోట్ జూడండి అసలు హైలైట్ ఉంది. దాని మీద జెండా, ముంగట ఇండియన్ ఫ్లాగ్, ఎనకనేమో హనుమాన్ జెండా. హైలైట్ అసలు బోటు మామూలుగా లేదు. పోతుంది మా పక్కన నుంచే. సో, మేము మాల్పే ఫిషింగ్ హార్బర్‌కొచ్చినామనమాట. ఈడ మధ్య పక్కనే గదా! ఒకసారి రౌండేద్దామని జెప్పేసి వచ్చిన. మొత్తం ఇక్కడ చేపల స్మెల్లే. అంటే మొత్తం అదే స్మెల్లొస్తుందిగ. ఘోరంగొస్తుంది స్మెల్లు. అండ్ బోట్స్ అయితే కమ్‌సే కమ్ ఒక 1000 బోట్స్ ఉండొచ్చీడ. అన్నీ పెద్ద బోట్సే. చిన్నదొక్కటి గూడా లేదు. అండ్ ఈ ఏరియా మాత్రం చాలా వరస్ట్‌గా మెయింటైన్ చేస్తుర్రనమాట. అండ్ ఈ తాడ్లు జూడండి మామూలుగా లేవు. ఒక్కొక్క తాడు అసలు అది ఫైబరా లేకపోతే అంటే ఏదో గూడా అర్థం గాట్లే. అట్లున్నాయి తాడ్లవి. ఇట్లా మెరుస్తున్నాయి మొత్తం. సో, హార్బర్ గూడా చాలా పెద్దగుంది. అండ్ ఇక్కడ ఒకటి కూలింగ్ బస్ ఉందనమాట. ఈ బస్‌లో లాంగ్ డిస్టెన్స్ మొత్తం సప్లై చేస్తారంట. ఈ బస్ అదే. అంటే అవి ఫిష్ గాని ఏదైనా ఖరాబ్ గాకుండా ఉంటది గదా! అందుకు. ఓకే గైస్ ఇదే అన్నమాట ఎండ్ ఆఫ్ ద వీడియో. అయితే హార్బర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ ఒకటి ఎంట్రన్స్ కూడా ఉంది. ఫిషెస్‌తోనే ఎంట్రీ ఉందన్నమాట ఈ హార్బర్‌కి. సో, దట్స్ ఇట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అంటే చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థాంక్ యూ. బై బై. వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.